ప్రజలకు టీడీపీ అధినాయకత్వానికి నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి వర్యులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలకు చాలా ప్రాతినిధ్యం పోయింది. 1962 దశకంలో పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఉద్యమ ప్రస్థానం కర్నూలు జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నట్టు ఉంది. అయితే ఇటీవల కాలంలో మనం చూసాం, గత 2 దశాబ్దాల కాలంలో 2 మార్లు ఎమ్మెల్యేగా కర్నూలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గఫూర్ ఇంటికి మనం వచ్చాం. ఆయన ఉద్యమ ప్రస్థానం అంతా కూడా 57 ఏళ్ల పాటు ఈ ఎర్రజెండా చూపించినటువంటి బాటలో నడిచారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంత పార్టీ వ్యవహారాలు కానీ లేకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ రోల్లో కూడా మనకు లేనట్టు కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ప్రస్తుతం మనం కర్నూలులో ఉన్నటువంటి సీతారాం నగర్లో ఇల్లు ఇది. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇల్లు ఇది. సొంతిల్లా అద్దిల్లా అనేటువంటిది తెలియదు, కానీ ఆయనతో మాట్లాడితే మనకు తెలుస్తుంటుంది. ఎందుకంటే ప్రధానంగా కమ్యూనిస్టులు చాలా ఉదారంగా ఉంటారు. దాంతోపాటు ఎలాంటి స్వలాభం చూసుకోకుండా పనిచేస్తారనేటువంటిది ప్రత్యక్ష రాజకీయాల్లోనూ బయట జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. మనం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంటికి వచ్చాం. సార్ గఫూర్ సార్, నమస్తే మేడం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, సతీమణి నిర్మలమ్మ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆర్టీవీ నుంచి వస్తూ ఉన్నాం. మీ ఉద్యమ ప్రస్థానం ఏంటి, ఎలా ఉంది సార్? ఇక్కడ ఈ చూసినటువంటి ఇల్లు చూసి చాలా చిన్నగాను చాలా ఇది ఉంది సార్. ఇది సొంత ఇల్లు అంటారా? కాదండి ఇది అద్దె ఇళ్ళు. డాక్టర్ పార్వతమ్మ గారు గతంలో ఆర్ఎంఓగా పనిచేశారు కదా, వారి ఇళ్ళు ఇవన్నీ ఒక 7-8 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో మేము చిన్న పోర్షన్లో ఉన్నాం. చిన్న పోర్షన్. సరే, ఏంటి మీ ఉద్యమ ప్రస్థానం ఏంది, ఎలా సరదాగా మాట్లాడతాం సార్? కూర్చొని మాట్లాడతాం. ఆర్టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. కమ్యూనిస్టుల ప్రస్థానం ఎలా సాగింది, కమ్యూనిస్టులు ఎలా ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా బయట ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. బీజేపీ వచ్చిన తర్వాత లేకుంటే ఇక్కడ ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల మీదే పెద్ద చర్చ జరుగుతుంది ఈ దేశంలో. ఇప్పుడు కమ్యూనిస్టులు ఎట్లా ఉంటారు అనేటువంటిది ఎవరో ఒకరు ఇద్దరు ఎక్కడైనా దారి తప్పినటువంటి వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ జనరల్గా కమ్యూనిస్టులు అందరూ చాలా సింపుల్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో 100,000 మంది చంపేశారు. వాళ్ళు ఎవరండి? ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నక్సలైట్ సిద్ధాంతం వేరు కావచ్చు, కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని చంపేసినారు. అంతా కమ్యూనిస్టులే కదా. అట్లాగే సిపిఐ కానీ, సిపిఎం కానీ, సిపిఎంఎల్ కానీ, ఇట్లాంటి పార్టీ రకరకాల పార్టీలో నిరంతరం ప్రజాసేవకు ప్రజల యొక్క సంఘాలు పెట్టి వాళ్ళ ఉద్యమాలు తీస్తూ పనిచేసే వాళ్ళందరూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి, బేసిక్గా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మారు. సరే, తేడాలు ఉండొచ్చు, సిపిఐకి సిపిఎం తేడాలు, సిపిఎం సిపిఎంఎల్ తేడాలు ఉండొచ్చు తప్ప అందరూ ఆ కమ్యూనిస్ట్ అనే బ్రాడర్ కాన్సెప్ట్లో అందరూ కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళుగానే నేను భావిస్తాను. సార్, ప్రధానంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీలు బ్యాలెట్ పంతాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి అని చెప్పారు. కానీ బుల్లెట్ పంతాను మావోయిస్ట్ పార్టీ తీసుకోవడంలో లైన్ ఏంటనుకుంటారు? ఇప్పుడు దీంట్లో బ్యాలెట్ బుల్లెట్ అనేది వేరు ఏం కాదు. సిపిఎం కూడా ఏం చెప్తుందంటే బ్యాలెటా బుల్లెటా అనేది నిర్ణయం చేయాల్సింది ఎవరు? మా ఉద్దేశంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలు సన్నద్ధమయ్యేటువంటి పోరాటాలకు ప్రజలు పాల్గొనాల. ప్రజలు అనుకుంటే చరిత్ర మార్చగలుగుతారు. ప్రజల చైతన్యంతో సంబంధం లేకుండా, ప్రజలు పాల్గొనకుండా కొంతమంది తుపాకులు తీసుకొని తిరగబడతామంటే ఇంత మైటీ ఆర్మీ మంది, అంతే చాలా బలమైన సైన్యము. ఆ సైన్యం కొంతమంది తుపాకులు తీసుకుని వ్యవస్థను పడగొడతామంటే ఎంత సాధ్యమవుతుంది? అదే నక్సలైట్ చీలిపోయినట్టు చెప్పాం, బాబు ఇది సరైనది కాదు, మీరు
యువకులు చాలామంది చాలా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని అని చెప్పండి, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని చాలామంది చంపారు వాళ్ళు, అయినా ఇప్పటికి నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళకి చెప్పాము ఇది సరైనది కాదు, ప్రజలకు పోదాం, ప్రజల్ని చైతన్యపరుద్దాము, ఆ రకంగా ప్రజల యొక్క చైతన్యంతో సమాజాన్ని మారుద్దామని. వాళ్ళు కాదు ప్రజలతో నిమిత్తం లేకుండా మేము పోరాడతాము, మేము పోరాడుతుంటే ప్రజలు వచ్చేస్తారన్నారు. ఎవరు వచ్చారు? ఈరోజు మొత్తం నాశనం అయిపోయింది. చాలామంది విలువైన ప్రాణాలు పోయినాయి. ఈ చాలా ఉన్నత చదువులు చదువుకునేటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు ఇచ్చేశారు. సిపిఎం సిపిఐలో కూడా ప్రధానంగా ఏంటంటే ప్రజలను చైతన్యపరచాలని అందరూ అంగీకరిస్తారు. అయితే సిపిఐనేమో మొదట్లో, ఇప్పుడు చాలా వరకు రెండు ఒకే పద్ధతిలో ఉన్నాయి, కానీ మొదట్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధాలతో బూర్జువా వర్గంతో కలిసి అధికారంలోకి రావాలా అనేటువంటిది వాళ్ళు ఒక కార్యక్రమం రాసుకున్నారు. మేము బూర్జువా వర్గంతో నిమిత్తం లేకుండా బ్యాలెట్ ద్వారా రావచ్చు, ప్రజలు సన్నద్ధమైతే ఇంకో రూపంలో రావచ్చు, ప్రజల్ని తయారు చేయాలనేది మేము అనుకున్నాము. ఇప్పుడు సిపిఐ బాగా బలహీనపడింది, సిపిఎం కూడా బలహీనపడింది, అందులో ఏం సందేహం లేదు. కారణాలు ఏమిటంటే ఇప్పుడు ఈ సరళీకరణ ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతిదీ డబ్బు, ఈవెన్ ఓటు కూడా సరుకుగా మారిపోయింది. సరుకు ఏమిటి అంటే లాభానికి అమ్ముకోవడం. ఇప్పుడు ఎప్పుడైతే అమ్ముకుంటారో కొనుగోలుదారుల దగ్గర డబ్బు ఉండాలి, కమ్యూనిస్ట్ పార్టీ డబ్బులు ఉండవు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇతరాత తప్పుడు పనులు చేయవు. కాబట్టి ఈ బ్యాలెట్ ప్రధానమైపోయి ఓటు సరుకుగా మారినటువంటి పూర్వరంగంలో కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతున్నాయి. అంటే పడ్డాయి అని మీరు అంగీకరిస్తున్నారా దాన్ని? అంగీకరించక తప్పదు కదా, అంగీకరించి తప్పదు. నేనైతే అంగీకరిస్తున్నా. ఎందుకంటే సరే సిపిఐ పార్టీ అధికారయుతంగా ఏం చెప్పిందో నాకు తెలియదు. సిపిఎం పార్టీగా మేమైతే చాలా సందర్భాల్లో మనం కొంచెం బలహీనపడుతున్నాం అనేటువంటిది మా అంచనా ఉంది. ఆ బలహీనపడడానికి ప్రధానంగా ఏమంటే ఈ సరళీకరణ ఆర్థిక విధానం వచ్చిన తర్వాత నా సొంతం అనేటువంటి భావన పెరిగింది ప్రజల్లో. నాకేమొస్తుంది ఓటు కూడా సరుగ్గా మారిపోయింది. కాబట్టి మన వెంట నిత్యం తిరిగేవాడు కూడా మనకు ఓటేస్తాడని గ్యారెంటీ లేదు. ఇప్పుడు 2000, 3000, 5000 కొనుగోలు చేసే దగ్గర. కాబట్టి మొత్తం ఈ ఎన్నికల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, విపరీతంగా పెట్టుబడిదారులు డబ్బులు ఇచ్చేసి పాలక పార్టీని పోషించడం, ఈ అన్ని కారణాలతో కొంత బలహీనపడిన మాట వాస్తవం. దాన్ని ఎట్లా చేయాలో, ఎట్లా అధిగమించాలో ఆలోచన. మీరు ఓటు సరుకుగా మారింది అన్నారు. అవును. కానీ మీరు కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అవును. ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఈ రోజు ఉన్న పరిస్థితులకి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. ఎలా అంటే ఎందుకంటే 94లో ఒకసారి గెలిచాను నేను, ఆ తర్వాత 2004లో ఒకసారి గెలిచాను. అప్పుడేంటంటే సమస్యల మీద ఇప్పుడు 94లో అయితే పెద్ద అభ్యర్థి, నాకు ప్రత్యర్థిగా ఉండేటువంటి ఆయన చాలా పెద్ద నాయకుడు, చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాగ్ ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద ముఠా, మొత్తం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు. అతన్ని ఓడించడం అంటే ప్రజా చైతన్యమే, ప్రజల్లో మార్పు. ఏది ఏమైనా ఈసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక చైతన్యం వచ్చింది. అవతలి వ్యక్తి, వాళ్ళ కుటుంబము, ప్రత్యేకించి వాళ్ళకి సిటీ బస్సులు ఉన్నాయి, ఆ దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజలు నిత్యం అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ దౌర్జన్యకారులు నగరంలో ఉండరాదు అనేటువంటి భావన అది పెద్ద పనిచేసింది. కాబట్టి మంచి మెజార్టీతో గెలిచాను నేను. రెండోసారి కూడా అత్యంత ధనవంతుడు రాయలసీమలోకి వెళ్ళే పెద్ద ధనవంతుడు, అతన్ని ఓడించడానికి కూడా ప్రజా చైతన్యమే కారణం. ఆ తర్వాత నేను ఓడిపోవడం, ఆ డిపాజిట్ కూడా రాలేదు నాకు. 2 సార్లు నేను పనిచేసిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీకు డిపాజిట్ రాలేదు. అదేగా చెప్తున్నాను, సరుకుగా మారిపోయిందని. ఆ మార్పు చాలా తీవ్రంగా వచ్చేసింది సమాజంలో. ఇప్పుడు వచ్చేసి డబ్బులు ఏమి ఇస్తారంటే నేను ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి? నేను డబ్బులు ఇవ్వలేను బాబు, మీరు చైతన్యంతో ఓటేయండి అంటే ఎట్లా గెలవరు కదా సార్, ఎవరినో కొన్ని వేరే వాళ్ళకి వేసుకుని మీ ఇష్టం అని ఈ మాట డైరెక్ట్ అన్నారు. నాతో కూడా అన్నారు. అందరూ అనలేదు, కొంతమంది అన్నారు ఎట్లా మీరు గెలవరు సార్. నేను గెలవడం కోసం పోటీ చేసిన, మీరు వేస్తే గెలుస్తాను, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు మీ ఇష్టం. అంటే మీ గెలుపోటములు ప్రచారంలోనే పబ్లిక్ ద్వారా నాకు అర్థమైపోయింది. ఎందుకు అంత పబ్లిక్ ఆ ఒపీనియన్కి రావడానికి? అంటే పబ్లిక్లో ఇప్పుడు వీధిలో ఆఫీసులు పెట్టి
రోజుకు 1,00,000 2 లక్షల రూపాయలు ఒక్కో వీధిలో ఖర్చు చేస్తూ ఉంటే తాగేవాడు, తినేవాడు, తిరిగేవాడు, ఇట్టటి వాళ్ళందరికీ ఒక పండుగ కదా అది. ఇప్పుడు మనకేమో ఆఫీసులో బిక్కు బిక్కు ముఖంతో మన వాళ్ళు పనిచేస్తుంటారు. పూట తినక మన కార్యకర్తలు పనిచేస్తుంటారు. కాబట్టి మన వెనుక జనం పెద్దగా మొబిలైజ్ కారు. అందరు కమ్యూనిస్టులు, ప్రజలందరూ కమ్యూనిస్టులు కాదు కదా. ప్రజల్లో 95% డబ్బులు, ఇతరాతర ప్రభావాలు ఇవన్నీ పనిచేస్తుంటాయి. కాబట్టి నాకైతే అర్థమైంది. వాళ్ళు తిని పని చేయాలంటే కూడా మీ కార్యకర్తలు ఎవరో ఒకరు స్పాన్సర్ చేసే పని. అంతే కదా. మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? సొంతంగా మేమేమి డబ్బు పెట్టుకొని అభ్యర్థులుగా రాము. మా పార్టీలో వ్యక్తులు ఎవరైతే పనిచేస్తుంటారో పార్టీలో వాళ్ళకే టికెట్ ఇస్తారు ఒకటి. రెండవది ఏమంటే నేను డబ్బు పెడతాను అన్న కూడా ఒప్పుకోదు పార్టీ. ఎందుకంటే నువ్వు డబ్బు పెట్టి ఆ తర్వాత డబ్బు సంపాదించాలనుకుంటావు. నో, పార్టీనే పెడుతుంది. సార్ 2009లో దేశవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది సార్. అత్యంత ధనవంతమైన పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అంటున్నాయిగా సర్వేలన్నీ కూడా. ధనవంతమైన పార్టీలు కాదు, పొరపాటు. ఇప్పుడు ఆస్తులు ఉండేటువంటి పార్టీలు. ఇప్పుడు మాకెవరికి ఇండ్లు ఉండదు. ఇప్పుడు నాకు ఇండ్లు లేదు, ఇంతకుముందు చెప్పాను నేను. మా కార్యకర్తల్లో 195% కార్యకర్తలకు ఇండ్లు, సొంత ఇండ్లు ఉండవు, బాడిగిండ్లు ఉంటాం. మా ఆఫీస్ ఉంటుంది, పెద్ద ఆఫీస్ ఉంటుంది, ప్రతి ఊర్లో ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు మంత్రాలయం పోయినా ఆఫీస్ ఉంటుంది, మీరు ఆలూరు పేద ప్రాంతం అయినా ఆఫీస్ ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులు ఉద్యమ కేంద్రాలుగా ఉండాలని మేము కట్టుకుంటాం. ఇవన్నీ లెక్కలో వస్తాయి. పార్టీ పెట్టే ప్రతి ఖర్చు లెక్కలో ఉంటుంది. ఆ రకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఆఫీసులు కలిగి ఉండి ఎక్కువ ఆఫీసులు కలిగి ఉండేటువంటి పార్టీలు ఏవంటే కమ్యూనిస్ట్ పార్టీలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఆఫీసులు ఉండవు, సొంత ఇండ్లు పెద్ద పెద్ద ఉంటాయి వాళ్ళవి. అది పార్టీ అకౌంట్లోకి రాదు. ఓకే. అందుకోసం పార్టీ ఆస్తులుగా తీసుకున్నప్పుడు ఇవి ధనవంతమైన పార్టీలు అంటారు. కానీ మీ పార్టీలు వేరు, వ్యక్తులు వేరు. ఎస్, పార్టీకి ఉన్నటువంటి స్ట్రాటజీ, పార్టీకి ఉండాల్సినటువంటి ఆస్తులు, దానికి ఉండాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. కానీ పార్టీ నాయకులకు ఆస్తులు ఉండవంటారు. సాధ్యమైనంత వరకు ఉండవు. ఎవరైనా ఇప్పుడు తాతల తండ్రులది ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండేవాళ్ళు లేరు అంటే ఉండిండొచ్చు. నేనేమి ఎవ్వరు ఉండరు అని చెప్పను. అయితే అత్యధిక భాగం కష్టజీవులు, పనిచేసి బతికేవాళ్ళు, ఉద్యోగస్తులు, రైతులు, ఇటువంటి వాళ్ళే అత్యధిక భాగం ఉంటారు. ఇప్పుడు మా పార్టీ మహాసభల్లో ఏ తరగతి ఎంతమంది లెక్కలు తీస్తాం మేము. భూస్వామ్య వర్గం 1, 2 అట్లుంటుంది సంఖ్య. వ్యవసాయ కార్మికులు 200, 300, కార్మికులు 300 అట్లుంటారు. అంటే నామినల్గా డబ్బు ఉండేటువంటి వాళ్ళు నామినల్గా ఉంటారు. ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, కాదని నేను. అయితే వాళ్ళు కూడా తాతల తండ్రుల ఆస్తులు తప్ప కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చే ఆస్తులు కూడా పెట్టుకోవడానికి పార్టీ అనుమతించదు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరి జమా ఖర్చు లెక్కేస్తారు. ప్రతి ఒక్కరు 10,000 రూపాయల ఏదైనా ఒకటి కొంటే ఆన్సర్ చెప్పాలి పార్టీకి. ఇప్పుడు నేను ఒకసారి కంప్యూటరు అది డెస్క్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అవసరంగా డెస్క్ టాప్ పార్టీకి రాసి పార్టీ పర్మిషన్తో కొనుక్కున్నా. సరే, ఇప్పుడు పోయిందనుకో, అది వేరే సంగతి. ఆ రకంగా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికి కూడా ఎన్ని బలహీనతలున్నా, ఉద్యమంలో ఎన్ని ఆటుపోట్లున్నా ఇప్పటికీ నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఉండే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అని నేను నమ్ముతాను. సార్, మీరు చెప్పేది చాలా బాగుంది, నిజమని నమ్మేద్దాం కాసేపు. మరి గఫూర్కి సంబంధించినటువంటి వ్యక్తి గఫూర్ అనేటువంటి వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సొంత ఇల్లు లేదని ఇప్పుడు మీరే చెప్తున్నారు. కానీ రాజకీయ విమర్శల్లో కానీ, బయట జరిగేటువంటి చర్చల్లో కానీ, మీ పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, ఫారెన్ చదువులు చదువుతున్నారు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. ఇది నిజమా? నాకు 2 పిల్లలు. ఒక పిల్లవాడు పెద్దవాడు, వాడు ఐఐటీలో సీటు సంపాదించాడు. ఐఐటి సీటుకు సంపదకు సంబంధం ఉందా? ఐఐటి సీట్ రావాలంటే ఎవరికి సీట్లు అమ్మరు వాళ్ళు. ఐఐటి ప్యూర్లీ ఆన్ మెరిట్ తీసుకుంటే అది నా తప్పెట్లయితుంది. వాడు మెరిట్ సంపాదించాడు, మెరిట్లో మెడ్రాస్ ఐఐటిలో చదివాడు. మెడ్రాస్ ఐఐటిలో చదివిన తర్వాత వానికి ఉద్యోగం అమెరికాలో వచ్చింది. ఉద్యోగం చేసాడు, చదువు కాదు.
ఉద్యోగం చేసుకోవడానికి పోయినాడు. అనేక మంది పిల్లలు పోతున్నారు, వాడు అట్లా పోయినాడు, అమెరికాలో ఉన్నాడు. రెండో వాడు శ్రీ చైతన్యం చదివాడు. సరే, అది ప్రైవేట్ ఇన్స్టిట్యూటే, కాలేజ్, జూనియర్ కాలేజీ, వైదేహి కాలేజ్లో చదివాడు, ఎక్కడ బెంగళూరులో. వాడు డాక్టర్గా పనిచేస్తున్నాడు. దీంట్లో ఇప్పుడు సంపద యొక్క పాత్ర అంటే డబ్బు ఉండి అమెరికాకు పోయినా, డబ్బు లేక ఎంతమంది అమెరికాకు పోయినారు? అందరూ డబ్బు ఉండి పోయినారా? కాదు కదా. అమెరికాలో మన పిల్లలు చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళు మావాడు ఒకడు. ఆ తర్వాత రెండోడు డాక్టరు, కష్టపడి చదివాడు, డాక్టర్గా పనిచేస్తున్నాడు. సరే, మీకున్న అనుబంధ సంఘం ఎస్ఎఫ్ఐకి ఒక లైన్ ఉంటుంది, కార్పొరేట్ విద్యను వ్యతిరేకించండి, కార్పొరేట్ విద్య మీద మా పోరాటం చేస్తున్నాం. మరి చైతన్య కార్పొరేట్ కాలేజ్ కదా, మరి మీరు ఉద్యమకారులు కదా, ఆ విధానానికి వ్యతిరేకంగా మీ అబ్బాయిని చేర్పించారంటే? ఇప్పుడు అంటే అనడానికి ఏముందిలే కానీ అడగవచ్చు. కానీ పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడు నిజంగా ఫీజు కట్టుకోగలే స్తోమతుంటే మరి ఎక్కడో చోట నాణ్యమైన విద్య లేకపోతే ఇప్పుడు వాని బతుకు మేమేమి ఇవ్వలేము. మేము ఆస్తిని కూడబెట్టలేదు. వాడి జీవితానికి ఒక గ్యారెంటీ అంటే చదువుకోవాలన్నా నువ్వు బాగా చదువుకో అని చెప్పాము. మరి మెడిసిన్ సీటు సంపాదించాలంటే కొంచెం నాణ్యమైన కాలేజీని చదవాలి. అందుకోసం శ్రీచైతన్యం చేర్పించాము. అదే రహస్యం కాదు. మేము మేనేజ్మెంట్ను అడగడం లేదు, మాకేదైనా కన్ఫ్యూషన్ ఇవ్వడం అడగలేదు. హైదరాబాదు అదేది ఆ ఊరు బయట ఉంది, అది ఆ కాలేజ్ చదివింది ఫ్యాక్ట్ అది. ఆ తర్వాత ఇంకా వాడు మెడికల్ కాలేజ్ చదివాడు. దానికి లోన్ తీసుకున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. లోన్ తీసుకొని చదువు పూర్తి చేసినాడు. ఆ లోను ఇక నిర్మల అప్పుడు అడ్వకేట్గా చేస్తూ ఉండే, అంతో ఎంతో ఉండింది. అది కూడా ఎన్నో తిప్పబడి ఆ లోన్ ఎడ్యుకేషన్ అంతా చదివాడు. సరే సార్, రాజకీయాలు కాసేపు పక్కన వెళ్ళాం, మీ పర్సనల్ లైఫ్లో ఒకసారి చూస్తాం. చెప్పండి సార్, కమ్యూనిస్ట్ పార్టీలకి, ఉద్యమానికి మీరు ఎప్పటి నుంచి అట్రాక్ట్ అయ్యారు, ఎలా అట్రాక్ట్ అయ్యారు సార్? నేను పుట్టిందేమో హుస్సేనాపురం అని బన్గాన్పల్లి దగ్గర. మాది ఒక లో మిడిల్ క్లాస్, అంటే పేద మధ్యతరగతి. మా ఫాదరు మసీదులో పేషిమాంగా పనిచేస్తూ ఆయన రకరకాల వృత్తులు చేసి మమ్మల్ని పోషించేవాడు. నేను చదువుకున్నది బన్గాన్పల్లి హై స్కూల్లో. పేదరికము, దారిద్ర్యము మేము అనుభవిస్తున్నాము. చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు చూస్తున్నాను. నేను బన్గాన్పల్లిలో చదువుతున్నప్పుడు లైబ్రరీలో అస్తమానం నేను స్కూల్ అయిపోతే లైబ్రరీలో కూర్చుండేవాడిని. ఓ రకంగా ఈ సమాజం మారాలి అనేటువంటి కాన్సెప్టు అంత లోతుగా శాస్త్రీయ అవగాహన లేకపోయినా ఇది బాగలేదు, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక కమిట్మెంట్ ఉంది. ఇంటర్మీడియట్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇంటర్మీడియట్లో ఎస్ఎఫ్ఐతో పరిచయం అయింది. ఎస్ఎఫ్ఐలో చేరిన తర్వాత పుస్తకాలు అవి ఇవి చదివిన తర్వాత సమాజం మార్పు కోసం పనిచేయాలి, నా కుటుంబం నేను బాగుపడాలి అన్నకంటే సమాజం బాగుపడాలి అనేటువంటి లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నాను. ఆ రకంగా ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడే సిపిఎం పార్టీ రాజకీయాలు తెలుసుకున్నాను. సిపిఎం పార్టీలో జాయిన్ అయ్యాను. ఇంకా తర్వాత 75లో నేను డిగ్రీ అయిపోయింది, లాగ్ పోవాలనుకున్నాను. ఈలోగా ఎమర్జెన్సీ పెట్టినారు. ఎమర్జెన్సీలో నన్ను అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టినారు. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన అనుభవం ఉంది? నేను అరెస్ట్ అయ్యాను కదా. ముషీరాబాద్, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది కదా, అది ముషీరాబాద్ జైలు ఒకప్పుడు. ఆ జైల్లో ఉన్నాను నేను 4 months. ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో పార్టీలో బలహీనంగా ఉండేవాళ్ళు వెళ్ళిపోయినారు, ఎందుకంటే పోలీస్ నిర్బంధం అది ఇది ఉందని. పార్టీ నిర్మించడం, ఎందుకంటే యువకుని ఆవేశం అది ఉంటుంది కదా, కాబట్టి ఏమి లా చదవకపోతే ఏమవుతుంది, పార్టీలో పనిచేయాలా, పార్టీ నిర్మించాలన్న దాంతో నేను పార్టీలో కంటిన్యూ అయినాను. పార్టీ ఆ రకంగా నన్ను అబ్జర్వ్ చేసుకున్నది. పార్టీతో పాటు పార్టీ పెరిగింది, పార్టీతో పాటు నేను కూడా నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాను. మీరు పార్టీలో పనిచేసేటువంటి క్రమంలో మీరు ఏ నాయకుడిని చూస్తూ ఇలా ఉండాలి అని చెప్పేటువంటి భావన కలిగింది? అట్లా అంటే రోల్ మోడల్ అట్లా కాదు, కానీ సుందరయ్య గారు అప్పుడు ఉన్నాడు, సింప్లిసిటీ. ఆయన అంత పెద్ద నాయకుడు కూడా సాధారణమైనటువంటి
మనిషిగా జీవితాన్ని సాగించాడు. అట్లాగే ఆ రోజుల్లో మోరు హనుమంతరావు గారు ఉన్నారు. అంతేకాకుండా నన్నూరు ప్రసాదరావు గారు, మేము ట్రేడ్ యూనియన్స్లో పనిచేస్తుంటే ఆయన ఆదర్శం ఒక రకంగా. నన్నూరు ప్రసాదరావు గారు చాలా సింపుల్ మ్యాన్, చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి అనేక మందిని, ఒక్కరితోనే అన్ని రోల్ మోడల్స్ అన్నీ ఒక్కరి చోట ఉండవు. సుందరయ్య గారు ఆ రోజుల్లో ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను రాష్ట్ర కమిటీలో ఉన్నాను. ఆ రకంగా సుందరయ్య గారు కానీ, మోటు హనుమంతరావు కానీ, కొట్టాల సత్యనారాయణ కానీ, నన్నూరు ప్రసాదరావు, ఇట్లాంటి వాళ్ళందరితో కలిసి వాళ్ళలో ఉండేటువంటి మంచి గుణాలు, వాళ్ళలో ఉండేటువంటి సామాన్య మానవుని జీవితాన్ని గడపాలనేటువంటి ఒక తపన, చాలా ఉత్తమ గుణాలు నేను చూసిన వాళ్ళు. స్వార్థాన్ని త్యజించి నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకులు వాళ్ళందరూ. ఆ తర్వాత మంచి మనస్సు. ఇప్పుడు చాలా నేను బాగా పనిచేస్తాను అనేసి ఆ రోజుల్లోనే, అంటే ఎస్ఎఫ్ఐగా నేను అరెస్ట్ అయినాను. తర్వాత ఇక్కడ రాయలసీమలో పనిచేయడం మామూలు విషయం కాదు. రాయలసీమలో పనిచేస్తాను, పార్టీ పెరుగుతుంది. చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా చూసేవారు. ఆ రకంగా వాళ్ళందరి యొక్క ప్రోత్సాహము, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ కావడం. ఇప్పుడు అలాంటి నాయకత్వం ఉందంటారా మీ దృష్టిలో ప్రజెంట్? అంటే నాయకులు ఇప్పటికి కూడా ఉన్నారు, కానీ మార్పు, సమాజంలో వచ్చే మార్పులు సహజంగా అన్ని పరిస్థితుల్లో ఉంటాయి కదా. మా జీవితం, మా మార్పు, మా దాంట్లో కూడా మార్పులు ఉన్నాయి, లేవు అని నేను చెప్పాను. ఒకసారి మీ దాంపత్య జీవితం ఎలా స్టార్ట్ అయింది సార్? ఒకవైపు ఉద్యమాలు, మరోవైపు ఇది, అసలు మీ ప్రేమ వివాహమా లేకపోతే? ప్రేమ వివాహమే. ఆమె సిఐటియులో పనిచేస్తుంది, సిఐటియు ఆఫీస్లో. నేను సిఐటియు పని మీద రెగ్యులర్గా హైదరాబాద్ పోయేవాడిని, ఆమె హైదరాబాద్లో ఉండేది. ఆ రకంగా ఆఫీస్లో పోయినప్పుడు పరస్పరం పరిచయము. అట్లా సరే వివాహం చేసుకుందాం అనేసి అనుకున్నాము, వివాహం చేసుకున్నాము. మీరేమో ముస్లిం, మీ ఫాదర్ పేష్మాముగా పని చేస్తారు అని చెప్పేశారు. మరి ఆమెమో హిందూ. మీ పెళ్ళిని, మీ వివాహాన్ని మీ పెద్దలు అంగీకరించారా? ఎస్, మా ఇంట్లో అందరు అంగీకరించారు. అంటే నేను చాలా కాలం పెళ్లి చేసుకోలేదు కదా, ఎవరినన్నా చేసుకొని చెప్పేవాళ్ళు. ఆ రకంగా నేను పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం కమ్యూనిస్టులం కాబట్టి మాకు ఆ కులము, మతము అవేం అడ్డు రాలేదు మాకు. అవి ఏ రోజు ఆటంకంగా మేము పరిగణించలేదు. మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ, మా బ్రదర్స్ కానీ అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే ఇప్పుడు సరే, చాలా కాలం పెళ్లి చేసుకోలేదు, ఎవరినో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అనుకో. మరి కట్న కానుకలది ఏం చర్చ ఎప్పుడు రాలేదు? నన్ను వాళ్ళు వదిలిపెట్టినారు కుటుంబం. వీడు పెళ్లి చేసుకుంటే చాలని వాళ్ళకు ఉండింది. ఆ తర్వాత రెండవది, వీడు కట్నాలు తీసుకోడు, అసలు ఆ వైపు ఆలోచన ఉండదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. అంటే కుటుంబం పేద కుటుంబమే, కానీ వీడు కమ్యూనిస్టు, ఇంకా వీంతో ఏం చెప్పినా లాభం లేదు అనేది వాళ్ళు చెప్పిన మాట వినడు, ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. మొండి అని చెప్పకపోయినా కమిటెడ్. ఇంకా వాడు అదే. ఎందుకంటే నేను కుటుంబం పట్ల చాలా ప్రేమగా ఉండేవాడిని, వాళ్ళకు కూడా నా మీద చాలా ప్రేమ. మా కుటుంబంలో డిగ్రీ వరకు చదువుకునేది నేనే. ఆ తర్వాత మా తమ్ముడు ఇంటర్మీడియట్ వరకు చదివాడు. మా ఊర్లోనే డిగ్రీ చదివిన ఆ రోజుల్లో నేనే. కాబట్టి ఊరందరూ గౌరవించేవాళ్ళు, నన్ను చాలా గౌరవించేవాళ్ళు, మంచిగా చూసేవారు. ఇప్పటికి కూడా ఊరికి పోతే చాలా ప్రేమతో అందరూ పలకరిస్తారు, అందరు వస్తారు, మాట్లాడతారు. అది చిన్న ఊరు మాది. ఆ ఇంట్లో ఇబ్బందులు ఏమి లేవండి. ఇంట్లో ఏమంటే మా అమ్మ, అరే పోయి ఈ పార్టీలో పడినామేమరా అని చాలాసార్లు బాధపడేది. నువ్వు వకీలుగా పనిచేస్తూ కావాల్సింది చెయ్యి అని కూడా చెప్పేది. అంటే మీ పైన చాలా హోప్స్ పెట్టుకున్నట్టుగా, ఇంటికి పెద్దవాడు లేకపోతే కుటుంబం. నేను పెద్ద కాదు, ఇంటికి మా పెద్దన్న ఉండేవాడు, నేను సెకండ్. హోప్స్ పెట్టుకున్నారు. అంటే ఇంట్లో బాగా చదువుకుంది మీరు, హోప్స్ అయితే పెట్టుకున్నారు. అయితే ఆచరణలో చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక రకంగా గర్వకారణమే. నాకు వచ్చిన పలుకుబడి, జనాలందరూ ఆయన తండ్రినా మీరు అని మా తండ్రి గారిని, ఓ గఫూర్ తండ్రా, మీ పిల్లోడన గఫూరు అనడం, వాళ్ళు కూడా గర్వపడేవాళ్ళే. సరే, గర్వం ఇవన్నీ బాగా చూశారు, గౌరవించారు, బాగుంది. అదే సమయంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నట్టే బాగా దండి సంపాదించేసి ఉంటాడు, లేకపోతే ఉండడానికి కొన్ని హోప్స్ ఉంటాయిగా? లేదు
సంపాదిస్తాడనే హోప్ వాళ్ళకు కూడా లేదు. ఎవరికి మేము సంపాదన వైపుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో, ఎందుకంటే నరసింహయ్య గారు ఉన్నారు నాకంటే ముందు పెద్ద ఆయన. నరసింహయ్య గారు గార్గేపురం, మా తండ్రిది గార్గేపురం కాబట్టి నరసింహయ్య గారి మీద వారికి బాగా గౌరవం. అయ్యా ఓకే, వాళ్ళ ఇంటికి లక్ష్మమ్మ గారు, నరసింహయ్య గారు, మా అమ్మ మా నాయన వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ వాడు చాలా ఉత్తముడు, మంచి పేరు వస్తుంది, మీ వాడిని ఇబ్బంది పెట్టొద్దు, వదిలేయండి వాడిని పార్టీ కోసం అని చెప్పగా వాళ్ళు కూడా సిద్ధపడినారు. అయితే పెళ్లి చేసుకొని మాత్రం చెప్పారు. పెళ్లి చేసుకొని అంటే ఇన్ టైంలో పెళ్లి చేసుకోవాలి. ఇక లేట్ అయింది. ఆయన నేను నిర్మల పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు మొత్తము ఏమీ అడ్డకి పెట్టలేదు. ఒకసారి నిర్మల గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. గఫూర్ గారిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా ఇష్టపడ్డారు? నేను కూడా ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాను, స్టూడెంట్ అప్పటి నుంచి తెలంగాణలో. ఆ తర్వాత హైదరాబాద్లో చదువుకున్న, అయిపోయిన తర్వాత అక్కడ సిఐటి స్టేట్ ఆఫీసు హైదరాబాద్లో ఉండింది. అక్కడ నండూరి ప్రసాదరావు గారు, సత్యనారాయణ గారు, శ్రీహరి గారు, వెంకటేశ్వర గారు నలుగురు ఉండేవారు స్టేట్ ఆఫీస్లో. అక్కడ నేను ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేదాన్ని. మేము ఇద్దరము మాట్లాడుకునే వాళ్ళం, చేసేవాళ్ళము. నాయకులు నన్ను అడిగారు, ఎన్పిఆర్ గారు, నండూరి ప్రసాద్ గారు అడిగారు, ఏమే పెళ్ళి చేసుకుంటావు, గఫూర్ బాగున్నాడు కదా, చేసుకుంటావు, మంచోడు, అప్పుడు నువ్వు తెలుసు కాబట్టి ఆయనకు కర్నూలు అని చెప్పేసి ఆయన చెప్పారు ఎన్పిఆర్ గారు. అప్పటికి ఇష్టపడ్డా నేనైతే. అంటే తెల్లగా ఉన్నాడని కూడా బాగున్నాడు, చూడడానికి కూడా బాగున్నాడు కదా అని. తర్వాత మాటలు, పద్ధతి, పార్టీ, ఇది నేను కూడా ఎట్లాగో పార్టీలో పనిచేయాలనుకున్నప్పుడు నేను కూడా సిపిఎం పార్టీ అప్పటికి, కాబట్టి ఇద్దరం కూడా సిపిఎం పార్టీ. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సిపిఎం పార్టీ? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్. ఓకే. మా నాన్న కాంగ్రెస్, ఫుల్ కాంగ్రెస్. మరి మీ నాన్న ఫుల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ఎట్లా కమ్యూనిస్ట్ అయ్యారు? నేను చదువుకునేటప్పుడు అక్కడ ఒక టీచర్ రామరెడ్డి అని ఉండేవాడు, స్కూల్లో టీచర్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆ రకంగా కులాలు మతాల గురించి, ఇట్లా పార్టీ గురించి, అందరూ బాగుండాలి, అందరు ఒక రకంగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలా, ఈ రకమైన దోపిడీ కరెక్ట్ కాదనే పద్ధతిలో ఆయన క్లాస్లో చెప్తూ, హిందీ పండిట్ ఆయన చెప్తూ ఇవి కూడా ఇట్లా చెప్పేవాడు ఆయన చెప్తూ. ఆ సందర్భంగా అట్లా అట్రాక్ట్ అయ్యి ఇంటర్లో కూడా బాగా కొంచెం అట్లా, ఇంకా డిగ్రీలో బాగా హైదరాబాద్లో డిగ్రీ చేసినాను. ఇంక ఎస్ఎఫ్ఐలో అక్కడ పనిచేయడం, అరెస్టులు కావడం అవన్నీ కూడా జరిగినాయి. ఆ రకమైన పద్ధతిలో నేను సిపిఎంలో ఇది మా వాళ్ళు బాగా ఇబ్బంది, అంటే మా నాన్న ఇబ్బంది పెట్టాడు, ఇట్లా ఇది అవుతావు ఇది అవుతావు అని చెప్పేసి. ఇంకా నేను ప్రెజర్ ఎక్కువ ఇది చేసిన తర్వాత చివరికి ఒకసారి ఒక 20 days తినకుండా, అంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా అట్లా ఇంట్లో కొంచెం స్ట్రైక్ చేశాను, నిరాహార దీక్ష చేశాను అప్పుడే. ఇంకా అప్పుడు మా వాళ్ళు ఇంకా సర్లే చదువుకోవద్దని. అంటే నిరాహార దీక్ష చేసింది మీరు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానిక? అప్పటికి లేదు, అప్పటికి గఫూర్ గారు నాకు తెలియదు, చదువుకోవడానికి. వాళ్ళు ఇది నేను దీంట్లో పనిచేస్తుంటే పార్టీ దానికైనా పోవడము, క్లాసులకు పోవడం జరుగుతూ ఉంటే మా వాళ్ళు భయపడి వద్దు చదువద్దు అని చెప్పేసి ఇంటర్తో ఆపేయడం ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంగా కొంత నిరాహార దీక్షలు తీసుకొచ్చి అప్పుడు హైదరాబాద్లో చదివించారు. అంటే అప్పుడు గఫూర్ గారు ఎస్ఎఫ్ఐలో ఉన్నారా, సిఐటియులో యాక్టివ్? సిఐటిలోనే ఉన్నారు ఆయన అనుకుంటా, ఎస్ఎఫ్ఐలో లేరు. ఓకే, సిఐటిలోనే ఉన్నారు. అంటే ఆఫీస్కి అడపదడప రావడం అప్పుడు బాగా ఇష్టపడ్డారు. ఆ తర్వాత నేను ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేటప్పుడు అప్పుడు గఫూర్ గారు వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు. తర్వాత కర్నూలులో జరిగేవి ఇది పేపర్ మిల్ ఇష్యూ సంబంధించి కూడా పాదయాత్రలు వచ్చారు, ఇష్యూ జరుగుతూ ఉండింది అప్పుడు. ఆ సందర్భంగా మేము అక్కడికి వెళ్ళడము, వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, మాట్లాడడం, ఉపన్యాసాలు అవన్నీ జనరల్గా ఒక ఇది బాగుంటుంది. ఒకే పార్టీలో ఇది ఇద్దరు కరెక్ట్గా ఒకే రకమైన ఆశయాలతో ఉంటే ఇది చేసుకోవచ్చు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకు. ఆకర్షణ కన్నా ఆశయం మెయిన్, తర్వాత ఆకర్షణ బాగున్నాడులే మంచోడని. ఆశయం మెయిన్. ఎందుకంటే నన్ను ఇష్టపడ్డవాడు తర్వాత నా ఆశయంతో ఉండేవాడు. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అనుకోండి, నేను ఇట్లా అని అంటే వాడు అట్లా కాదు అవన్నీ ఇదని చెప్పేసి చెప్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది జరగదు, చాలా ఇబ్బంది పడతాము. ఒకే రకమైన ఆశయం ఉంటే దానికోసం పని చేయొచ్చు. నేను పని చేయాలనుకున్నాను కాబట్టి, ఆ లక్ష్యం కోసం ఆశయం కోసం పని చేయాలనుకుంటున్నాను కాబట్టి దానికోసం అని చెప్పేసి అట్లా. మీ ఇష్టాన్ని ఫస్ట్ ఎవరు చెప్పారేంటి? గఫూర్ గారికి చెప్పాను.
చెప్పారా? ఎలా రియాక్ట్? గఫూర్ గారు ఓకే అన్నారు. అయితే ఒకటి చెప్పాడు ఆయన, నేను మాకేం లేదు, మేము పూరు పేదవాళ్ళము కాబట్టి నాకేం ఉండదు, నేను పార్టీలో పనిచేస్తున్నాను, పార్టీ హోల్ టైం అలవెన్స్ ఇస్తారు, పిల్లలు అది ఇది అంటే ఇంటి గురించి నువ్వే చూసుకోవాలని చెప్పారు. అదొక కండిషన్ పెట్టారు అంటే అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను ఓకే, అంటే తను చేయలేరు కదా, పూర్తి హోల్ టైమర్ ఉన్నారు కాబట్టి వేరే ఇది చేయలేడు, వచ్చే హోల్ టైమర్ అలా అది సరిపోదు జనరల్గానే, కాబట్టి వైఫ్ ఏమన్నది లేదు నేను కూడా ఏమైనా చేస్తాను, ఇంటిని నేను చూసుకుంటాను, ఇల్లు పిల్లలు మొత్తం అనే పద్ధతిలో మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, మీ ఇద్దరి ఇష్టాలను పార్టీకి చెప్పారా? చెప్తే అప్పుడు నండూరు ప్రసాదరావు గారు, పర్సా గారు, ఎల్బీజీ గారు ఉంది, వాళ్ళు వాళ్ళే పెళ్లి చేశారు మాకు, దండల పెళ్లి హైదరాబాద్లో, మళ్ళీ కర్నూలులో. పెళ్లి అంటే అంటే ఒకటి పత్రం ప్రతిజ్ఞ మొత్తం చదవడం, ఆయనకు నేను దండ వేస్తే ఆయన నాకు దండ వేయడం. ఏమని ప్రతిజ్ఞ చేశారు? అదే పరస్పరము సహకరించుకుంటాము, మేము మా కోసమే కాకుండా ప్రజల కోసము వాళ్ళ ఇది కోసం పనిచేస్తామని చెప్పేసి పద్ధతిలో ప్రతిజ్ఞాపత్రం మేము చదువుతాం. జనరల్గా పార్టీ పెళ్ళి అని జనరల్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పెళ్ళి చేసుకున్నాం. అయితే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడలా, అంటే ఇష్టపడరు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు కేసులు పెట్టడం, కావాలని తీసుకెళ్ళడం, అవి చేయలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇష్టమని వదిలిపెట్టేసినారు, ఇష్టం అని చెప్పి వదిలిపెట్టేసినారు. తర్వాత వాళ్ళు కూడా వచ్చారు, గఫూర్ గారు మంచితనం అది చూసిన తర్వాత మా నాన్న మా అమ్మ అందరూ వచ్చారు. ఇప్పుడంతా బాగుంటారు. మా నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయింది. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకుంటే కూడా ఇక్కడే గఫూర్ గారు, ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు ఎస్ఎఫ్ఐగా, ఇక్కడే చూపించి దాదాపు 3-4 నెలలు ఇక్కడే ఉన్నాడు మా నాన్న. తర్వాత ఊరికి వెళ్ళిపోయినారు. అట్లా మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా దగ్గరనే ఎక్కువ రోజులు ఉండింది చనిపోయే వరకు. మా అన్న బెంగళూరులో ఉండేవాడు, అందుకని ఎక్కువ మా దగ్గరనే ఉండి ఎలక్షన్స్ అప్పుడు కూడా బాగా పాపం మా అమ్మ ఇంట్లో అంతా పని ఆమెనే చేసుకునేది, మేము తిరిగే వాళ్ళము. ఈయన పొద్దున్న నేను కూడా ప్రచారానికి వెళ్ళేదాన్ని, ఇంట్లో అంతా మాకు పొద్దున్నే చేసి పెట్టి వంట, రాత్రి వస్తే అంతా వంట చేసి పెట్టి అంతా మా అమ్మని బాగా సహకరించి. అంటే మీకు కండిషన్ పెట్టారు, పిల్లల బాధ్యత మీరే చూసుకోమన్నారు, ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు, కష్టాలు వచ్చింటాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చింటాయి, ఎందుకు చేసుకున్నానా అనే సందర్భం ఒక రోజున వచ్చాక అనిపించేది కదా? నేను ఇప్పుడు అనుకోలే, ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే నేను ఎప్పుడు కొంచెం ఎప్పుడంటే నాకు కార్బన్ మార్క్స్ బాగానే ఉండింది, ఆమె జెన్నీ మార్క్, నేను ఆ బుక్కులు చదివేదాన్ని ఎక్కువ. నాకు జెన్నీ మార్క్ అసలు ఎన్ని కష్టాలంటే, పిల్లలు చనిపోయినారు, తిండి లేదు, చివరికి పరుపులు మంచాలు అట్లాంటివి కూడా అన్నీ అమ్ముకున్నారు. అంత ఇదిలో ఆమె చాలా బాగా డబ్బున్న మహారాజు ఆమె, అట్లాంటి ఆమె. నేను ఎప్పుడు ఆ బుక్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, నేను ఎప్పుడు అంత ఇదిగా వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు మనం ఈ చిన్న ఆర్థికమైన ఇబ్బందులు జనరల్గా కొన్ని ఉంటాయి, ఉండకుండా ఏం లేవు, ఎందుకంటే మాకు ఏం లేదు. మొదట మా అమ్మోళ్ళు చూసేవాళ్ళు కాదు, తర్వాత మా అమ్మ వాళ్ళు మాకు బియ్యము పప్పు అన్నీ పంపించింది, అన్నీ మాకు కావాల్సిన సరుకులన్నీ మా అమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు. అంతవరకు ఏం లేదు, ఇన్నికి వచ్చి అలవెన్సే. అప్పుడు నేను కూడా ఏం చేసేదాన్ని కాదు, నాది డిగ్రీ కంప్లీట్ అయింది, బీఈడీ అయిపోయింది, టీచర్ ఉద్యోగం వద్దన్నారు, మళ్ళీ నేను లాలో జాయిన్ అయినా, ఒక లాయర్ గారి. దాంతో బాబులు పిల్లలు కొంత ఇబ్బందికరంగా ఉండింది. అయినా నేను ఎప్పుడు వాళ్ళకన్నా నేను బెటర్ కదా అనేది, వాళ్ళతో పోల్చుకుంటే నేను బెటరే, నాకన్నా కూడా చాలామంది ఇప్పటికి ఉన్నారు, ఇబ్బంది పడేవాళ్ళు, తిండి లేనివాళ్ళు, పొద్దున్నే కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం కనీసం తిండి తింటున్నాం, ఏదో ఉంటున్నాం. కాబట్టి కింది వాళ్ళతో పోల్చుకోవాలి తప్ప పై వాళ్ళతో పోల్చుకునే పరిస్థితి మనకు ఎప్పుడు ఉండకూడదు. అందులో కమ్యూనిస్ట్ అన్నప్పుడు బాధలు తప్పవు. అంటే ఎంతో కొంత పిల్లలకి సంపాదించి పెట్టాలనే తల్లిదండ్రులకి కొంత ఆశ ఉంటుంది కదా, అలా ఎప్పుడు కూడా అనిపించలేదా మీకు? మేము ఎప్పుడు అనుకున్నది ఏమంటే ఒకటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది. పిల్లలు ఎందుకంటే పార్టీలో వాళ్ళు ఏం పెద్దగా ఎస్ఎఫ్ఐలో కూడా తిరగలేదు, ఇక్కడ కొంచెం తిరిగినారు 10th వరకు, తర్వాత ఇంటర్కి వెళ్ళిపోయినారు, ఇంకా ఆ తర్వాత సీట్లు వచ్చేసి వెళ్ళిపోయినారు. అప్పుడు పిల్లలకు సంపాదించి పెట్టడానికి కాదు, పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు జాబ్లు వాళ్ళు చేసుకుంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు బతుకుతారు. అంతేగాని వాళ్ళకు మనం సంపాదించి పెట్టడం వల్ల ఇది మనం సంపాదించలేము, మామూలుగానే సంపాదించినా వాళ్ళు ఒక రకమైన ఇదికి అలవాటు పడతారు. వాళ్ళది వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు బతుకుడం మంచిది. అందుకని చెప్పేవాళ్ళం కూడా, నేను చెప్పేదాన్ని మీకు ఎడ్యుకేషన్ ఒకటే, మిమ్మల్ని చదివిస్తాను తప్పకుండా, నేను చదివిస్తాను, మీరేం చదువుతా చదివిస్తాం, నేను ప్రాక్టీస్ చేస్తుంటే లా ప్రాక్టీస్ చేస్తుంటుంది కాబట్టి మేము చదివిస్తాం, మీరు చదువుకొని మీ ఇష్టం, మీరు మీ కాలం నిలబడాలి, ఇది సంపాదించే పరిస్థితి ఏముండదని. మా పిల్లలు కూడా మా నాన్న ఎమ్మెల్యే కదా అనే పద్ధతిలో ఎవరు
పెరగల. ఇప్పుడు కూడా వాళ్ళు అట్లా చూపించుకోలే. వాళ్ళే చదువుకునే వాళ్ళు. మామూలుగా సింపుల్గానే మా పిల్లలు కూడా ఎప్పుడు వాళ్ళకి పెద్ద ఎక్కువ బట్టలు కూడా మేము కొనేవాళ్ళం కాదు. మా పెద్దవాడు అప్పుడప్పుడు అంటాడు, నువ్వు అప్పుడేమైనా బట్టలు కొనిచ్చినావు, నువ్వు తక్కువ చిన్న ఏదో కొనిస్తుంటివి అంతే, ఎప్పుడు కొనిచ్చినావు అంటుంటాడు. ఇప్పుడు వాడు అమెరికా పోయినా అనుకోండి, అంటే అప్పుడు పరిస్థితి లేదు మాకు, బట్టలు ఎంత లగ్జరీ లైఫ్ అనేది కష్టము. ఏదో అక్కడ హాస్టల్లో పెట్టినా వాడు చదువుతుంటే, అక్కడ వాళ్ళు ఐఐటి మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, ఐఐటి కోచింగ్ కూడా ఇప్పిస్తామంటే దానికి సంబంధించి ఒక 2,000 కట్టమంటే కట్టొచ్చినాను నేనే. ఎడ్యుకేషన్ సార్ ఎప్పుడు చాలా బిజీ, ఎంత బిజీ అంటే ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియదు. అప్పుడు హైదరాబాద్కి ఎక్కువ తిరిగేవాళ్ళు. పిల్లలు స్కూల్లో చేర్పించడం నేనే, ఫీజులు కట్టడం నేనే, వాళ్ళు అవి ఇస్తే వెళ్ళి మార్క్స్ మేము ఇస్తే మేమే వెళ్ళి తీసుకోవడము, వాళ్ళను ఇంటర్లో కాలేజీలు నేను చేర్పించినాను, వాడిని ఐఐటి మద్రాసులో నేనే చేర్పించినాను. అంతా వీడిని బెంగళూరులో అది మెడికల్ నేనే చేర్పించినాను. తర్వాత వచ్చారైనా కానీ అవన్నీ నేనే. తనకు వీలు కాదు, తను పూర్తిగా అసలు ఇంకా డెడికేట్ అయిపోయినాడు. పార్టీ అప్పుడు సిఐటియు, తర్వాత ఇక్కడ ఏమంటే ఇక్కడ కూడా అట్లాగే ఉండింది. నేను పెళ్ళి వచ్చిన కొత్తలో కూడా ఫ్యాక్షనిజం ఇక్కడ. ఇతనికి అప్పటికి కూడా చంపేస్తాడని ఒక ఇది ఉండింది, థ్రెట్ ఉండేది. తెట్టు ఉండింది. తెట్టు ఉన్నప్పుడు మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం ఇందిరాగాంధీ దగ్గర. మా ఇంటి ముందు అరుగులు ఉండేవి, ఒక 2 రూములు ఉండేవి. ఆ అరుగుల మీద డివైఎఫ్ఐ పిల్లలు, ఇందిరాగాంధీ పిల్లలు ఎప్పుడు వచ్చి పడుకునేవాళ్ళు డైలీ నైట్. మేము గాంధీనగర్ పోయిన తర్వాత కూడా కొంతమంది వచ్చి పడుకున్నారు. తెట్టు ఉండింది నాకు. ఆ తెట్టు ఉన్నందుకు మేము ఇట్లా ఇది చేసేవాళ్ళు. సరే, ఇంత బిజీ లైఫ్, ఎప్పుడు సమాజం కోసం ఉద్యమాలు, ఆ నిర్మాణం, పర్సనల్ లైఫ్ దూరం చేసుకున్నాను, పర్సనల్ పిల్లలతో అటాచ్మెంట్ ఉండలేకపోయానని ఎప్పుడైనా బాధపడ్డాను అనిపించిందా? ఒకటి, పిల్లలతో ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం అనేది అనిపించేది. బట్ అంతకంటే ముఖ్యమైన పనిలో ఉన్నాం కదా. ఇప్పుడు నేను వ్యాపారాలు చేసుకుంటున్నాను, డబ్బు సంపాదనలో ఉండడం వల్లనో, లేకుంటే నా వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఉండి వాళ్ళని పట్టించుకోకపోతే తప్పవుతుంది. ఇప్పుడు సుందరయ్య గారు ఉన్నారు, మొత్తం జీవితమే సమాజానికి అంకితం చేసినప్పుడు పిల్లలు కూడా ఎందుకు, పిల్లలు మొత్తం సమాజం పిల్లలన్నా నా పిల్లలు అనుకుంటాను నేను అన్నాడు. కాబట్టి అంత గొప్ప మాటతో పోల్చుకున్నప్పుడు మన పిల్లలు కూడా సమాజంలో ఉండే పిల్లలతో భాగమే. అయితే అప్పుడప్పుడు వాళ్ళకు అటాచ్మెంట్ తక్కువే. నాకు సహజంగా ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. నేను అందుకోసం ఈమెకి చెప్పేవాడిని, నువ్వు కాస్త ఎక్కువ టైం ఇవ్వు వాళ్ళతో ఎక్కువ గడుపు. ఎందుకంటే ఎవరో ఒకరు తల్లి తండ్రి ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. ఆ రకంగా పాపం ఆమె చేసింది, అదంతా చేసింది. ఆమె నాకంటే కూడా ఎక్కువ కష్టపడేది. ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీసు లేకుంటే మేము బతకడం కష్టం కదా. నాకు వచ్చి ఆలోచిస్తూ ఏడ బతుకుతాం, బాడుగా ఇంటి బాడుగ తీసుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, ఇవి. కాబట్టి ఆమె కష్టపడి లా పాస్ అయింది. లా పాస్ అయిన తర్వాత డి సుబ్బన్న గారి దగ్గర జూనియర్గా చేరి నేర్చుకొని రెగ్యులర్ కోర్టుకు పోయి ఆ రకంగా అంతో ఎంతో ఆదాయం సంపాదించే పాది ఒకటి ఉండింది. రెండవది ఏమంటే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో మహిళ చదువుకొని ఉండే మహిళలు తక్కువ. బేసిక్గా పార్టీ గఫూర్ బారా కంటే కూడా సిపిఎం పార్టీ అన్నప్పుడు సిపిఎం పార్టీ పనులు, మహిళా సంఘం పనులు, సిఐటి పనులు, ఇక నేను దొరకకపోతే ఆమెను తోమేవారు. పోలీస్ స్టేషన్ పోవాలా, లేకుంటే ఆడిపోవాలా, మహిళా సంఘం మీటింగ్ ఉంది అది. ఇది కాకుండా ఆమె కార్పొరేటర్గా 2 సార్లు గెలిచింది. రాజకీయ జీవితం బలమైన జీవితం ఉంది. ఇందిరాగాంధీ నగర్లో కార్పొరేటర్, ఇక్కడ కార్పొరేటర్ ఈమెను ఓడించడం కోసం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చల్లా రామకృష్ణాడిని ఇన్ఛార్జ్గా పెట్టి విపరీతంగా డబ్బులు పంచిచ్చి ఇక్కడ ఈమెను ఓడించే ప్రయత్నం చేసినారు. అయినా గెలిచింది. సీతారామన్ మిడిల్ క్లాస్ ఉండే ఏరియాలో. కాబట్టి ఆమెకు రాజకీయ జీవితం ఉంది, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలా, అడ్వకేట్గా. రెండోది ఏమంటే, ఇప్పుడు చెడ్డ పేరు రాకూడదు. మేము మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుందామంటే, ఫీజు ఇస్తారో లేదో వేరే సమస్య, తక్కువ ఫీజు తీసుకోవాలా, క్లయింట్స్ ఇంకోటి దగ్గర పోయి నిర్మలం మామకు ఎక్కువ వసూలు చేసిందని చెడ్డ పేరు రాకూడదు. మనకు అవసరమైతే ప్రొఫెషన్ మానుకుందాం, కానీ ఈ పద్ధతిలో ఉండకూడదు అనేది ఆమె పాటించిందని. పాటించి ఆ రకంగా కష్టపడింది. పిల్లలు కూడా వాళ్ళు కూడా బాధ్యతగా చదువుకున్నారు. కాబట్టి వాళ్ళ జీవితం ఈరోజు ఇబ్బంది లేని పద్ధతిలో వాళ్ళు గడపగలుగుతారు. ఓకే.
ప్రజెంట్ దేశంలో ఒక చర్చ జరుగుతుంది. మనువాదం మన వైపు, కమ్యూనిజం అటు మన వైపు, కమ్యూనిజం అనేది ఇంకోవైపు పెద్ద చర్చ జరుగుతుంది. ఇంకోవైపు కమ్యూనిజం లేకుండానే చేయాలనేటువంటి ఒక ఇప్పుడున్నటువంటి మనవాదులు చేస్తున్నటువంటి చర్చకు మీరేం చెప్తారు? ఇప్పుడు రహస్యం లేదు, అది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన శత్రువులు అంటే ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. వాళ్ళు ఓపెన్ చెప్తారు, వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు కూడా. కాబట్టి వాళ్ళు ముస్లింలను అంచివేయాలా, క్రైస్తవ మతం పెరగకుండా చూడాలి, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాలి, కమ్యూనిస్టులు లేకుండా చేయాలి. ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందుకోసం ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ అంటే సిపిఎం పార్టీగా మేము భావించింది ఏమిటంటే, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక విశాలమైనటువంటి ఐక్యత నిర్మించే పని చేయాలి. మనం కేవలం కమ్యూనిస్టులుగానే ప్రతిఘటించలేము, వీళ్ళను ప్రతిఘటించడం కష్టం. కాబట్టి సెక్యులరిజాన్ని, రాజ్యాంగాన్ని నమ్మేటువంటి శక్తులన్నింటినీ, వ్యక్తులు, శక్తులు, సంఘాలు, సంస్థలు, పార్టీలు అందరినీ ఒక వేద మీద తీసుకుని వచ్చి ఆర్ఎస్ఎస్ను వెనక్కి కొట్టాలా అనేటువంటి ఒక ప్రయత్నం చేయాలనుకున్నాం. అది ఇంకా సఫలీకృతం కాలేదు, అది కావాలి. రాబోయే కాలంలో ఏమైనప్పటికీ మతోన్మాదాన్ని ఓడించకుంటే ఈ రాజకీయాలు ముందుకు పోవు. కమ్యూనిస్టులో సిపిఐ, సిపిఎం వాళ్ళు ఇది ఎంత కాదాలు ఏముండే కానీ అసలు కమ్యూనిస్టులు బతుకుంటే కదా. ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో సక్సెస్ఫుల్గా అమిత్ షా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు సక్సెస్ అయిందని అవును, అంతే కదా, వాళ్ళే అంగీకరించారు కదా. ఈ భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులు అంతేగా, అంతే కదా. ఇప్పుడు ఆ దేవా అతను బర్సిదేవ మా కేంద్ర కమిటీ వైఫల్యం అన్నాడు. కేంద్ర కమిటీ వైఫల్యం రాజకీయ వైఫల్యం అది. ఇప్పుడు సిపిఐ, సిపిఎంలో వాళ్ళు అనుకోలేదు. అనుకుంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఉంది, వాళ్ళు కనుక అనుకుంటే ఒక 10-15 రోజులు చాలు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఉండే వాళ్ళందరినీ లోపలేసేస్తే. అంత బలహీనమా మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు? 10-15 రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు రైతు సంఘం పోరాడుతుంది అక్కడ మా విశాఖపట్నంలో. అప్పలరాజును పీడీకి యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కథలు చెప్తుంటే చంద్రబాబు నాయుడు మరి అక్కడ అరెస్ట్ చేశారు. మొత్తం పీడీ యాక్ట్ కింద పెట్టేసి అర్బన్ నక్సల్స్ ఫీల్డ్ అని లేపేశారనుకోండి, యాక్టివిటీ క్లోజ్ అయిపోతుంది కదా. యాక్టివిటీస్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ పెట్టుకొని ప్రతిఘటించేంత నిర్మాణం ఇంకా రాలేదనుకుంటున్నాను నేను. సో సూటిగా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఏమిటంటే, ఈరోజు ఉండేటువంటి పరిస్థితిలో కమ్యూనిస్ట్ పార్టీలు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఇటువంటి వాళ్ళందరూ కలిసి మతోన్మాదాన్ని ఓడించేటువంటి ఒక బృహత్తర కర్తవ్యాన్ని నిర్వహించాలి. మతోన్మాదము, ఆ తర్వాత నియో లిబరల్ పాలసీలు, సరళీకరణ ఆర్థిక రెండు కలగలిపి ఈరోజు బీజేపీ పేరుకు మతోన్మాదం, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థిక విధానాలని కొనసాగించడం. కాబట్టి మీరు చూడండి, దేశంలో అదానికి ఇచ్చినన్ని ప్రాజెక్టులు ఎవరికైనా ఇచ్చినారు బీజేపీ వాళ్ళు. అదాని వాళ్ళకి అన్అఫిషియల్గా ట్రెజరర్, ఎన్నికల్లో పెట్టుబడి పెట్టేవాడు అదాని. కాబట్టి ఈ దేశ ఆర్థిక సంపద అదాని, అంబానీ లేదా ఇంకొంతమంది మిలియనీర్స్ దగ్గర, మల్టీ మిలియనీర్స్ దగ్గర చేరాలని వాళ్ళ లైన్. దానికి ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత రాకుండా మతం అనే పేరుతో ప్రజల్ని విభజిస్తున్నారు. కమ్యూనిజం ప్రమాదం పడిందా? కమ్యూనిస్టు నాయకులు ప్రమాదంలో ఉన్నారు? కమ్యూనిజం ప్రమాదంలో పడేది ఏముంది? కమ్యూనిజం అనివార్యం. ఇప్పుడు కమ్యూనిజం ఏం చెప్తుంది? దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలా, దోపిడీకి వ్యతిరేక పోరాటం విజయవంతం కావడం మీదనే మంచి సమాజం ఆధారపడి ఉంటుందని చెప్తుంది. కాబట్టి అది ప్రమాదంలో పడేది అది సిద్ధాంతం, అదొక ఆలోచన దృక్పథం, అది తప్ప వేరే మార్గం కూడా లేదు. అది ఇప్పుడా ఇంకొన్నాళ్ళక అది వేరే సంగతి. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడం, ప్రజల్ని చైతన్యపరచడం అనేటువంటిది ఒక అత్యవసరమైనటువంటి కర్తవ్యం కమ్యూనిస్టులందరి మీద ఉంది. అందు ప్రధానంగా కమ్యూనిస్టులు ఫ్రీగా పనిచేయాలనుకున్న ఈ మతోన్మాద అభివృద్ధి నిరోధక ప్రభుత్వం ఇది పోవాలి. దానికి తక్షణంగా ఈ మతోన్మాద వ్యతిరేక కార్యకలాపాలు పెంచాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్, మనం ఇప్పటిదాకా ఎమ్మెల్యే గఫూర్ గారితో మాట్లాడాం. ఆయన చెప్పేది ఒకటే, కమ్యూనిస్టు ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో నక్సలిజాన్ని ఏరిపారేశారు. కమ్యూనిస్టులు బయట ఉన్నటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీ లెక్క టార్గెట్ చేస్తే కేవలం 15 రోజుల్లోనే ఉద్యమాన్ని అంచవేసేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్టులందరూ కూడా ఐక్యం కావాలి. దీంతోపాటు
జరుగుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా, భావాజాలానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు పెరగకపోతే మాత్రం రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్ట్ అనేటువంటి వాడు కనిపించడు అని చెప్పేటువంటి పరిస్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.